పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, నేను మిమ్మల్ని గెలిపించుకుంటాను. మీరు కష్టం కూడా వెళ్ళా కానీ నేను మిమ్మల్ని గెలిపించుకుంటాను. రోగం కూడా వెళ్ళా కానీ నేను మిమ్మల్ని గెలిపించుకుంటాను. నష్టం గుండా, కష్టం గుండా, ఓటం కూడా వెళ్ళా కానీ నేను మిమ్మల్ని గెలిపించుకుంటానని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. ఈ ప్రవచన వాక్కు యోహాను సువార్త 16:33 నుంచి వస్తుంది. ప్రభు సెలవిస్తున్నాడు, నా యందు మీకు సమాధానం ఉన్నట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. లోకంలో మీకు శ్రమ, అయినా ధైర్యం తెచ్చుకునండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు, ప్రభు లోకాన్ని చేయించి ఉన్నాడు కాబట్టి ఆయన విశ్వాసం ఉంచే నీవు కూడా లోకాన్ని జయిస్తావు, నేను గెలిపించుకుంటాను సెలవిస్తున్నాడు. ఓటంగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, ఓడిపోతున్నట్టు కనిపించవచ్చు, అయినా కానీ నేను గెలిపించుకుంటాను. ఆస్తులని పోయినట్టు కనిపించవచ్చు, నష్టం అవుతున్నట్టు కనిపించవచ్చు, అయినా కానీ నేను గెలిపించుకుంటాను. సామాను పొందుతున్నట్టు కనిపించవచ్చు, అయినా కానీ నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నేను గెలిపిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన గెలిపించే దేవుడు. లోకంలో మీకు శ్రమ ఉంటుంది, శ్రమ పడినట్టుగా ఉండొచ్చు, అయినా కానీ ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను కాబట్టి మీరు కూడా జయిస్తాను ప్రభు సెలవిచ్చున్నాడు. శ్రమలో మిమ్మల్ని గెలిపించుకుంటాను, రోగంలో గెలిపించుకుంటాను, నష్టంలో గెలిపించుకుంటాను, కష్టంలో గెలిపించుకుంటాను, అవమానంలో గెలిపించుకుంటాను. ఏ సంఘటన నువ్వు వెళ్తున్నావో నేను గెలిపించుకుంటానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. ఈరోజు నువ్వు ఓడిపోయిన వాడిగా కనిపించవచ్చు, అయినా కానీ నిన్ను తీసుకొని నేను గెలిపిస్తాడు. ఈరోజు పడిపోయిన వాడిగా నువ్వు అనిపించవచ్చు, అయినా కానీ పరిశుద్ధాత్మదేవుడు నేను తీసుకొని గెలిపిస్తాడు. ఈరోజు అన్నీ పోగొట్టుకున్న వాడిగా నువ్వు కనిపించవచ్చు, జనాల దృష్టిలో, బంధువుల చుట్టలో దృష్టిలో ఏమీ పనికిమాలిన వాడిగా కనిపించవచ్చు, అయినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకొని గెలిపిస్తాను సెలవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బలైన వారి కోసం, బలగం అండదండ ఉన్నవారి కోసం చూడడం లేదు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి, ప్రభు పట్ల విశ్వాసం ఉంచి ఉంటారో వారి కోసం చూస్తున్నాడు. నువ్వు సమర్పించుకున్నట్లయితే పరిశుద్ధాత్మ నిన్ను అభిషేకిస్తాడు, ప్రభు కోసం గొప్ప సాక్షి నిలబెడతాడు. రాబోయే రోజుల్లో గొప్ప సాక్షిగా ఉంటావు. నీ ఓటంలో ఆయన గెలిపించుకుంటాడు, నీ నష్టంలో గెలిపించుకుంటాడు. సో కాబట్టి ఉత్సహించి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రభు నిన్ను కలుసుకుంటాడు, అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకిస్తాడు, నిన్ను గెలిపించుకుంటాడు. ఓడిపోయినటువంటి నీ బంధువుల యొక్క మధ్యలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నేను గెలిపించుకుంటాను సెలవిస్తున్నాడు. చావు కలిగించే పరిస్థితికి వెళ్ళినా కానీ, అప్పులు భారీ స్థాయిలో ఉండి ఇక నా వల్ల కాదు అని నువ్వు చేతులెత్తే స్థాయిలో ఉన్నా కానీ పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు, నేను గెలిపించుకుంటానని. యోసేపు గొయ్యిలో ఉన్నాడు, అంతా అయిపోయినట్టు కనిపించి వచ్చింది, కానీ నేను గెలిపించుకున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. దానియేలు చెరసాల్లో ఉన్నాడు, ఇక సింహపు బోన్లో పడేయబడ్డాడు, అయితే చావు ఉన్నట్టుగా అనిపించింది, అయినా కానీ సింహం యొక్క నోటును మూసేసి నేను దానియేలును నేను గెలిపించుకున్నానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక వినండి, ఈ వీడియో చూసినటువంటి బిడ్డలారా, మీతోనే పరిశుద్ధాత్మ దేవుడు సెలవించే మాట ఏంటంటే, ప్రభునందు విశ్వాసం ఉంచండి, ఆయన వాక్యాన్ని ధ్యానించండి, ఆయన యొక్క స్వరాన్ని వినండి, ఆయన సన్నిధిలో కొనసాగండి. భయపడవద్దు, మీ స్థితి చూసి భయపడవద్దు, మీ సంకటం చూసి భయపడవద్దు. వాక్యాన్ని పఠించండి, ధ్యానం చేయండి, వాగ్దానాలు తీసుకోండి, చేపట్టండి, నమ్మండి, పలకండి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, నీ విశ్వాసం ద్వారా ఊహించిన కార్యాలు చేస్తాను. నీ ఓటములుగా ఉన్న విషయాలన్నీ కూడా గెలుపుగా మార్చబడతాయి, నష్టంగా ఉన్న విషయాలన్నీ కూడా లాభాలుగా మార్చబడతాయి, అవమానంగా ఉన్న విషయాలన్నీ కూడా ఘనతగా మార్చబడతాయి. నేను నీ దేవుడను, నేను సహాయం చేస్తాను, నా వాక్యమందు, నా యొక్క కృపయందు విశ్వాసం ఉంచమని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ వీడియో చూసి బిడ్డలారా, దేవుని పట్ల విశ్వాసం ఉంచండి, ఆయన బలపరుస్తాడు, లేపుతాడు, నిన్ను గెలిపించుకుంటానని. ఏ స్థితిలో ఉన్నా, ఏ సంఘటనలో ఉన్నా, ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ హాస్పిటల్లో ఉన్నా, అలాగే భార్య భర్త మీద గొడవలో ఉన్నా, కోర్టు కేసెస్ ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఈరోజు పరిశుద్ధాత్మ నీతో సెలవించే మాట ఏంటంటే, నేను గెలిపించుకుంటాను సెలవిస్తున్నాడు. నమ్ముచ్చిన వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా అని చెప్పండి. సే హల్లెలూయా. తండ్రి బిడ్డల్ని మీద గెలిపించి అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాను. అభిషేకం వీరి మీద బలంగా పనిచేయనుగాక, అద్భుతాలు జరుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి నా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాకు 4 ఛానల్స్ ఉన్నాయి. ప్రాఫెట్ జిఎంఓస్, ప్రాఫెట్ రమేష్ మోజెస్, బేతల్ టవర్, ఈశాని మోస్, 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దయచేసి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీ స్నేహితుల బంధువులకు షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు లైవ్ 8 o'clock వస్తుంది. సో పాల్గొనండి. ప్రతి సండే రోజు సికింద్రాబాద్ బేతల్ టవర్లో సర్వీసెస్ ఉంటాయి. సో దయచేసి పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.
ఆమేన్. ఆమేన్.